లంచ్ బ్రేక్ ఒకసారి. ధన్యవాదాలు అధ్యక్ష. నేను ప్రస్తావించే విషయం రెవెన్యూ శాఖ అధ్యక్ష. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ 1973 ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వస్తే దానికి ముఖ్య ఉద్దేశం ఆర్థిక అసమానత తొలగించి సామాజిక న్యాయం కోసం చేసినటువంటి చట్టం అధ్యక్ష. దీనిలో చట్ట వివరాలు పోతే వ్యవసాయ భూములు కొద్దిమంది ఎక్కువ మొత్తంలో ఉండటం, రైతు కూలీలు చిన్న రైతులు ఎక్కువ మంది ఉన్నారు. ఆ భూ పరిమితి చట్టం తీసుకొచ్చి దానిలో మరి భూ పరిమితి చట్టంలో 2 పంటలు పండే పొలం అంటే 10 ఎకరాలు, ఒక పంట ఉంటే 15 ఎకరాలు, వర్షాధారం మీద పండే పంట ఉంటే 54 ఎకరాలుగా భూ పరిమితి చేశారు అధ్యక్ష. దానికి మించిన పొలం ఉంటే ఆ పొలాన్ని గవర్నమెంట్ సరౌండ్ చేయాలి సర్ప్లస్ ల్యాండ్గా. అటువంటి సర్ప్లస్ ల్యాండ్ని ప్రభుత్వం ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో 50% ఎస్సీ ఎస్టీలకు, 50% వెనకబడి తరగతులు ఇవ్వాలి అధ్యక్ష. అయినప్పటికీ కూడా ఇంకా దీని సమస్యలు ఇప్పటికి కూడా 50 సంవత్సరాలు అయినప్పటికి కూడా ఇంకా ఎల్ఆర్ఏలోనో ఎల్ఆర్టీలోనో హైకోర్టులోనో సుప్రీంకోర్టు పెండింగ్ ఉన్నాయి. అంటే చట్టం చేసిన 50 సంవత్సరాలు కూడా ఇప్పటికి కూడా ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ మనం అమలు చేయలేకపోతా ఉన్నాం. అంటే మేము ప్రభుత్వాన్ని కోరేది ఈ యాక్ట్ ప్రకారం యాక్చువల్గా 22A పెట్టాలి. ఏదైతే సర్ప్లస్ ల్యాండ్గా ఐడెంటిఫై చేశారో దాన్ని 22A పెట్టాలి. 22A నిషేధ జాబితాలు పెట్టకపోవడం వల్ల వాళ్ళు అమ్ముతూ ఉన్నారు, గిఫ్ట్ రాస్తూ ఉన్నారు. ఈ విధంగా ఇప్పటికి కూడా దాని యొక్క ఏమాత్రం కేసులు కొన్ని ఎంఆర్ఓ ఆఫీసులు చూస్తే తహసీల్దార్ ఆఫీసులో రికార్డ్స్ నాట్ అవైలబుల్, అడ్రస్ నాట్ రైస్, వాయిదాలు కూడా పట్ల. అంటే ల్యాండ్ సీలింగ్ యాక్టు ఎంతోమంది కమ్యూనిస్టు పోరాటం చేసి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వస్తే మన సభలో చేసిన చట్టాన్ని ఇప్పటికి కూడా అమలు చేయకపోవడం చాలా బాధాకర విషయం అధ్యక్ష. ఇప్పటికే నేను ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరేది ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని ఒక వ్యవస్థ క్రియేట్ చేసి ఆ రికార్డ్స్ కూడా కంప్యూటర్ చేసి ఎప్పటికప్పుడు వాయిదాలు వేసి ఆ అడ్రస్ ట్రై చేసి ఆ పొలాలను కూడా సర్ప్లస్ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకొని పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా రెవెన్యూ సంబంధించినటువంటి ఇనాం భూములు, ఇనాం అబాలిష్ యాక్ట్ ఇందాక పుల్లారావు మాట్లాడారు, ఇందాక తిరువురు ఎమ్మెల్యేలు మాట్లాడారు, పెద్ద ఆయన బుచ్చే చౌదరి మాట్లాడుతూ ఉన్నారు. ల్యాండ్ ఇనాం అబాలిష్ యాక్ట్ 1956లో ఇనాం అబాలిష్ యాక్ట్ వస్తే ఇనాం అబాలిష్ ద్వారా ఎవరైతే సర్వీస్ ఇనాం వాళ్ళకి 1956లో రైతు వాళ్ళ పట్టాలు ఇష్యూ చేశారు అధ్యక్ష. వాళ్ళు దాన్ని కొనుగోలు చేస్తూ అమ్ముతూ ఉన్నారు. దాన్ని 1913లో ఇనాం అబాలిష్ యాక్ట్ సవరణ చేసి 2013 సవరణ చేశారు. 2016లో దాన్ని నిషేధ జాబితాలో తెచ్చారు. ఆ రోజున ఈ రోజు కూడా రిజిస్ట్రేషన్ జరగట్లా. మన 2019లో మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు ఒక ఆర్డినెన్స్ పాస్ చేశారు అధ్యక్ష. ఆర్డినెన్స్ పాస్ చేసి రాష్ట్రపతి ఆమోదం కూడా జరిగింది. తర్వాత మనం అసెంబ్లీ బిల్లు పెట్టాలి అధ్యక్ష. అది ఎలక్షన్ కోడ్ రావడం వల్ల అసెంబ్లీలో బిల్లు పెట్టలేకపోయాం. దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం రాకపోవడం, మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమందరూ కూడా మాట్లాడాం. మన ప్రభుత్వం రెవెన్యూ ఎండోమెంటు లాతో ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఏం జరుగుతుంది? ఎందుకంటే మేము సభలో మాట్లాడుతూ ఉంటే చాలామంది చూస్తూ ఉంటారు ఇనాం ల్యాండ్స్ పరిష్కారం అవుతాయని చెప్పి. ఇప్పటి వరకు కమిటీ ఏం మాట్లాడుతుంది, దానికి ఎక్కడ అడ్డిల్స్ ఏంటి, దాని రెమెడీ ఏంటి, దాని ఏ విధంగా అవుట్కమ్ ఏ విధంగా బయటకు వస్తున్న విషయం మీద చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా సరే ఇనాం అబాలిష్ యాక్టు ఎవరైతే ఇనాం భూములు యజమానులు ఉన్నారో వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించమని, ఏదైనా విషయం ఎక్కువ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చినా ఎమ్మెల్యే దగ్గరికి వచ్చినా రెవెన్యూ ఇష్యూలు ఎక్కువ వస్తాయి కాబట్టి రెవెన్యూ శాఖని ఒక మీటింగ్ ఏర్పాటు చేయమని శాసనసభ్యులతో, రెవెన్యూ అధికారులతో రెవెన్యూ మంత్రి గారు మీటింగ్ ఏర్పాటు చేసి ఈ పరిష్కారం చేయని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు అధ్యక్ష. గౌరవ చరితారెడ్డి.